శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 22వ అధ్యాయము. ప్రస్తావన: బాలాసాహెబ్ మిరీకర్, బాపు సాహెబ్ బూటి, అమీర్ సెక్కర్, తేలుపాము, బాబా అభిప్రాయం. ప్రస్తావన: బాబాను ధ్యానించుటెట్లు. భగవంతుని నైజము కాని స్వరూపము గాని అగాధములు. వేదములు కాని 1000 నాలుకలు గల ఆదిశేషుడుగాని వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియును. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను గాని ఇంకొక మార్గము లేదని వారలకు తెలియును. హేమాడ్పంత్ ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్యరాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురతపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవనాడు అది సరిగా కనిపించదు. అప్పుడు 2 చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనెదరు. ఆతురతతో ఏకధ్యానముతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగా నున్న చంద్రుని ఆకారము ఒక గీతవలే కనిపించును. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రముననుసరించి బాబా తేజమును చూచెదముగాక. బాబా కూర్చున్న విధానమును చూడుడు, అది ఎంత సుందరముగానున్నది. వారు కాళ్లను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమచేతి వేళ్లు కుడిపాదముపై వేసి ఉన్నారు. కుడికాలి బొటని వేలుపై చూపుడు వేలును మధ్యవేలును ఉన్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగో విషయము చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అణుకువతో చూపుడు వేలుకు మధ్యవేలుకు మధ్యనున్న బొటనవ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఒక క్షణము బాబా జీవితమును గమనించెదము. బాబా నివాసము వలన సిరిడి ఒక యాత్రాస్థలమయ్యెను. అన్ని మూలల నుండి ప్రజలు అచట గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండెడివారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగలవారెవ్వరు? వీరిలో ఏదైనా ఒకదానిని గాని అన్నీయుగాని అనుభవించినవారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనమును పాటించువారు. అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్య ఘనులుగా నుండువారు. ఆనందమునకు అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండెడివారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పెడివారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగిడివారు. ఒక్కప్పుడు సూటిగా మాట్లాడువారు. ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడా అని తోచువారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండెటివారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోకి దించెడివారు. అనేకసార్లు ఉన్నదున్నట్టు మాట్లాడేడివారు. ఈ ప్రకారముగా సందర్భావసరములను బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుచుండెడిది. వారి జీవితము అగోచరమైనది. అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో నుండెడిది కాదు. వారి ముఖార విందమును చూచుట ఎందు ఆసక్తిగాని, వారితో సంభాషించుట ఎందుగాని, వారి లీలలు వినుట ఎందుగాని తనివి తీరెడిది కాదు. అయినప్పటికీ సంతోషముతో నుప్పొంగుచుండేవారము. వర్షబిందువులను లెక్కించగలము, తోలు సంచీలో గాలిని మూయగలము. కాని బాబా లీలలను లెక్కించలేము. వానిలోనొక్కదానిని గూర్చి చెప్పెదను. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వారి బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచట చెప్పుదుము. బాలాసాహెబు మిరీకర్. సర్దారు కాకాసాహెబ్ మిరీకర్ కొడుకగు బాలాసాహెబు మిరీకర్ కోపర్గాంకి మామలతదారుగా ఉండెను. అతడొకనాడు చితలి గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను చూచుటకు సిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను. బాబా అతని యోగక్షేమములనడిగి జాగ్రత్తగా ఉండవలనని హెచ్చరిక చేయుచు ఇట్లడిగెను. నీకు
మన ద్వారకామాయి తెలియునా? బాబాసాహెబునకు ఆ ప్రశ్న బోధపడకపోవుటచే ఊరకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చున్నదరో వారిని ఆమె కష్టముల నుండి, ఆతురతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె ఒడి ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. ఎవరామె నీడ ఆశ్రయించెదరో వారికి ఆనందము కలుగును అనెను. పిమ్మట బాలాసాహెబుకి ఊదీ ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను. బాలాసాహెబు పోవుచుండగా బాబా, నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియునా? అదే సర్పము అనెను. బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలె నుంచి, అతడు మిక్కిలి భయంకరమైనవాడు. కాని ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను. అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకొనుటకు, దానికి మిరీకరునకు గల సంబంధమును తెలుసుకొనుటకు కుతూహలపడుచుండిరి. కాని బాబాను ఈ విషయమై అడుగుటకు ధైర్యము లేకుండెను. బాలాసాహెబు బాబాకు నమస్కరించి మసీదుని విడిచి శ్యామాతో వెళ్ళెను. బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబుతో చితలి వెళ్ళి ఆనందించుమనెను. బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చెదనని శ్యామ బాలాసాహెబుతో చెప్పెను. అసౌకర్యముగా నుండునుగాన వద్దని బాలాసాహెబు శ్యామాతో చెప్పెను. శ్యామ బాబాకి సంగతి తెలిపెను. బాబా ఇట్లనెను, సరే వెళ్ళవద్దు. వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుట రాసి ఉన్నదో అది జరుగక తప్పదు. ఈ లోపల బాలాసాహెబు తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనెను. శ్యామ బాబా వద్దకెగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబుతో టాంగాలో బయలుదేరెను. వారు రాత్రి 9 గంటలకు చితలీ చేరిరి. ఆంజనేయస్వామి ఆలయములో బస చేసిరి. కచేరీలో పనిచేయువారెవ్వరూ రాలేదు. కావున నెమ్మదిగా ఒక మూల కూర్చుని మాట్లాడుచుండిరి. చాపపైని కూర్చుని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పముండెను. దానినెవ్వరునూ చూడలేదు. అది బుసకొట్టుచూ కదులుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడొక లాంతరు తెచ్చి సర్పమును చూసి పాము పామని అరిచెను. బాలాసాహెబు భయపడెను, వణుకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబు నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబును హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబుకు గల ప్రేమ దృఢమయ్యెను. బాపు సాహెబు బూటి. నానా డేంగ్లే అను గొప్ప జ్యోతిష్కుడు బాపుసాహెబ్ బూటి సిరిడిలో నుండునప్పుడు ఒకనాడిట్లనెను, ఈ దినము నీకు అశుభము. నీకీ దినము ప్రాణగండమున్నది. ఇది బాపుసాహెబును ఆందోళనకు గురిచేసెను. ఆయన యథాప్రకారము మసీదుకు పోగా బాబా బాపుసాహెబుతో ఇట్లనెను, ఈ నానా ఏమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు గదా. సరే, నీవు ఏమీ భయపడనక్కరలేదు. మృత్యువు ఎట్లు చంపనో చూచెదముగాక అని వానికి ధైర్యముతో జవాబిమ్ము. ఆనాటి సాయంకాలము బాపుసాహెబు బూటి మరుగుదొడ్డికి పోయెను. అక్కడొక పామును చూసెను. అతని నౌకరు దానిని చూచెను. ఒక రాయినెత్తి కొట్టబోయెను. బాపుసాహెబు ఒక పెద్ద కర్రను తీసుకొని రమ్మనెను. నౌకరు కర్రను తీసుకుని వచ్చునంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యెను. ధైర్యముతో నుండుమని ఆడిన బాబా పలుకులను బాపుసాహెబు జ్ఞప్తికి తెచ్చుకుని సంతోషించెను. అమీరు సెక్కర్. కోపర్గాంవ్ తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీరు సెక్కర్. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషను వ్యాపారిగా పనిచేసెను. అక్కడతనికి మంచి పలుకుబడి కలదు. అతడు కీళ్లవాతముతో
బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి సిరిడీ చేరి బాధ నుండి తప్పింపుమని బాబాను వీడెను. చావడిలో కూర్చునుమని బాబా అతనిని ఆజ్ఞాపించెను. అటువంటి రోగికి ఆ స్థలము సరి అయినది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా నుండును. గ్రామములో ఇంకేదైనా స్థలము బాగుండేటిది. కానీ బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞనివ్వలేదు. చావడిలోనే కూర్చునమని ఆజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యెను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోవుచుండెను. అదియునుగాక దినము విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అచట నిద్రించుచుండెను. అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీరు సెక్కర్ అక్కడ ఉండెను. కొంతకాలము తరువాత అతనికి ఆ స్థలముపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి ఎవ్వరికీ చెప్పకుండా కోపర్గాం పారిపోయెను. అచ్చటొక ధర్మశాలలో దిగెను. అక్కడొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా నుండెను. ఫకీరు నీళ్లు కావలనని అడుగగా అమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్లను త్రాగి ఫకీరు చనిపోయెను. అమీరు చిక్కులో పడెను. అతడు పోలీసు వారికి తెలియపరచినచో మొట్టమొదట సమాచారమును తెచ్చిన వాడగుటచే తనకా ఫకీరు విషయమేమైనా తెలిసియుండునని పట్టుకొనెదరు. ఆ చావునకు కూడా అతను కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా ఆజ్ఞ లేనిది సిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపపడెను. సిరిడీ పోవ నిశ్చయించుకొని ఆ రాత్రియే అచట నుండి సిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు సిరిడీ చేరి ఆతురత నుండి తప్పించుకొనెను. బాబా ఆజ్ఞానుసారము చావడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యెను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, "ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది" అని అరిచెను. లాంతరు తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచెను. కాని ఏమీయూ కనిపించలేదు. జాగ్రత్తగా చూడుమని బాబా చెప్పుచూ నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీరు సెక్కర్ బాబా లీలను చూచి అచటకు పాము వచ్చనని బాబా అనుమానించియుండెనని అనుకొనెను. బాబా సాంగత్యము వలన బాబా ఆడు మాటలు చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను. అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదలుచుండుట గమనించి అబ్దుల్ను లాంతరు తీసుకొని రమ్మనెను. అంతలో అచ్చటనొక పాము కనపడెను. అది తలను క్రిందికి పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను. తేలు పాము. తేలు. బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ్ మహారాజ్ రచించిన భాగవతమును భావార్థ రామాయణమును పారాయణ చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమాడ్ పంత్ కూడా శ్రోతయ్యేను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు వినువారందరూ మైమర్చియుండిరి. అందులో హేమాడ్ పంత్ ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంతు భుజముపై బడి వాని ఉత్తరీయముపై కూర్చుండెను. మొదట దానినెవ్వరూ గమనించలేదు. ఇంతలో హేమాడ్ పంతు తన కుడి భుజముపై ఉన్న తేలును చూసెను. అది చచ్చిన దానివలే నిశ్శబ్దముగా కదలకుండెను. అది కూడా పురాణము వినుచున్నట్లు కనిపించెను. భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణములోనున్న ఇతరులకు భంగము కలుగజేయకుండా ఉత్తరీయము 2 చివరలను పట్టుకొని దానిలో తేలుండునట్లు చేసి బయటకు తెచ్చి ఆ తేలును తోటలో పారవేచెను. పాము. ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చుని ఉండిరి. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనెను. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునెను. తల మాత్రము క్రిందకు మీదకు నాడించుచుండెను. అనేక మంది బడితెలు కర్రలు తీసుకుని వేగముగా వచ్చిరి. అది ఎటూ కాని స్థలములో నుండుటచే దానిని చంపలేకుండిరి. మనుషుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబా దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకొనిరి. బాబా అభిప్రాయము. ముక్తారాం అను ఒక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచియే జరిగినదనెను. హేమాడ్ పంత్ అందుకు ఒప్పుకొనలేదు.
ఇది సరి అయిన ఆలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికీ గొప్ప వాదన జరిగెను. ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరము లేదనెను. హేమాడ్ పంత్ వానిని తప్పక చంపవలెను అనెను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తి కాకుండెను. ఆ మరుసటి దినము ఆ ప్రశ్నను బాబానడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చెను. భగవంతుడు సకల జీవులయందు నివసించుచున్నాడు. అవి సర్పములుగాని తేళ్లుగాని కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవదాజ్ఞను శిరసావహించును. వారి ఆజ్ఞ అయినగాని ఎవ్వరూ ఎవ్వరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది. ఎవ్వరునూ స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములయందు చంపుటయందు పాల్గొనక ఓపికతో నుండవలెను. అందరినీ రక్షించువాడు దైవమే. 22వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 3వ రోజు పారాయణము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రియమైన శ్రోతలకు, వీక్షకులకు మరియు షిరిడి సాయిబాబా భక్తులకు నమస్కారం. గురు పౌర్ణమి సందర్భముగా మా పాఠకులకు ప్రత్యేకముగా శ్రీ సాయి సచ్చరిత్ర 53 అధ్యాయాలు మా సనాతన నిధి యాప్ ద్వారా వీడియో మరియు ఆడియో రూపంలో పొందుపరిచాము. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును విన్నచో అది అపరిమిత ఆనందమును కలుగచేయును. శ్రీ సాయి లీలలు ఎంత శ్రద్ధగా భక్తిగా చదివెదరో వినెదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగచేయును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతో పూర్తి నమ్మకముతో విందురో వారి సమస్యలకు పరిష్కారము లభించి మనసుకు శాంతి కలుగును. సాయి సచ్చరిత్ర పారాయణ విన్నచో శ్రీ సాయి ప్రీతి చెందును. అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి జ్ఞానము ధనము ఐశ్వర్యములను సొంగును. వర్తకుల వ్యాపారము వృద్ధియగును. మా పాఠకులు ఎక్కడ ఉన్నా సులభముగా సాయి సచ్చరిత్ర 53 అధ్యాయాలు వినుటకు మరియు తెలుసుకునుటకు సనాతన నిధి అప్లికేషన్ ప్రతి అధ్యాయము వీడియోలుగా చేసి మీకు అందిస్తున్నాము. సనాతన నిధి యాప్ని డౌన్లోడ్ చేసుకుని సాయిబాబా జీవిత గాథను తెలుసుకోండి మరియు ప్రత్యేక క్విజ్ కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలవండి. ప్రతి అధ్యాయం తరువాత క్విజ్లో పాల్గొని మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి మరియు బహుమతులు గెలుచుకోండి. మీ కుటుంబంతో కలిసి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పాల్గొనండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సనాతన నిధి యాప్ గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ని సందర్శించండి.